నా మెయిన్ ఫోకస్ ఏముంటుందంటే పార్టీ గెలవడం కోసం మామూలు కొట్లాడదు నాకు తెలుసు. 2 ఏళ్ళు ఏమో అసలు ఇంట్లోనే లేకుండా కొట్లాడా. టీవీ మీడియాలో కానివ్వండి, పర్సనల్ వీడియోస్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో అవ్వనివ్వండి, లేదంటే బహిరంగ సభలు అవ్వనివ్వండి, రోడ్ షోలు అవ్వనివ్వండి, స్టేట్లో నేను తిరగని జిల్లా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి నేను చేయగలిగింది నేను చేశాను. అసలు 2 ఏళ్ళు ఫెస్టివల్స్ కానీ, సండేస్ కానీ ఏ సందర్భంలో మా పిల్లలతో లేను. నేను బయటే ఉన్నా, పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నా. ఇప్పుడు రిలాక్స్ అయ్యా కొంచెం. ఎందుకంటే ఈ టైం ఫ్యామిలీకి కొంచెం ఇవ్వాలి ఫస్ట్ది. రెండోది బతుకు తెరువు కోసం చూసుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు కూడా అగ్రెసివ్ మోడ్లో వెళితే బతుకు తెరువు కష్టం అయిపోద్ది. 2 సంవత్సరాలు మా ఆయన ఒక్కడు భరించాడు, ఒక్కడి సంపాదన మీద. ఇప్పుడు కూడా అదే మోడ్లో వెళ్ళడానికి ఎక్కువ రోజులు ఆయన శక్తి సరిపోకపోవచ్చు ఫ్యామిలీని పోషించడానికి, వేరే ఆదాయం లేదు. సో డెఫినెట్గా పాజిటివ్గా మంచి అని చెప్పుకునే మార్గంలోనే వెళ్ళాలి. అట్లాగే ₹1 సంపాదించుకోవాలి, నా ఆర్థిక పరిస్థితులను మార్చుకోవాలి. డెఫినెట్గా 29కి నేను పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారిని అడిగే స్థాయిలో నేను ఉండాలి. ఇదే నా ఎజెండా. అంటే ఇప్పుడు మీ పొలిటికల్ డ్రీమ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి 29కి కళ్యాణ్ గారి తరపున ఆయన రిప్రజెంటేటివ్గా ఏదో ఒక నియోజకవర్గంలో నేను ఉండాలి. ఇస్తారన్న నమ్మకం ఉందా మీకు? చూద్దాం సార్. నమ్మకం అంటే చెప్పలేం. అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారితే మనకు తెలియదు. మొన్నటి వరకు చాలా మందికి మా ఆయనే మాట ఇచ్చాడు కొంతమందికి ఇస్తానని చెప్పేసి. బట్ ఆ టైంలో పరిస్థితులు సహకరించి ఇవ్వలేకపోయారు ఆయన. అట్లాంటి పరిస్థితులను భవిష్యత్తులో నా విషయంలో కూడా రావచ్చేమో. ముందుగానే నేను ఎందుకు ఫిక్స్ అవ్వాలి, దాన్ని మళ్ళీ ఆయన మీద నెగిటివ్ ఎందుకు రుద్దాలి, నేను పార్టీకి భారం ఎందుకు అవ్వాలి? అట్లాంటివి ఏం జరగవు. కళ్యాణ్ గారు ఏది చెప్తే అది. బట్ నా ఆస్పిరేషన్ అయితే చెప్తున్నాను కళ్యాణ్ గారికి అంతే. నేను 29కి పోటీ చేస్తాను, మీరు ఏ నియోజకవర్గంలో నిలబడమంటారు కదా నాకు ముందు చెప్తే నేను వర్క్ చేసుకుంటాను. ఇవి రెండే అంతే. అంటే ఓకే, కుదరకపోయినా ఓకే, మీ వెనకాల నడవడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు ఇస్తా అన్నావు కదా, నేను చేసుకున్నాను కదా, నాకు ఎందుకు ఇవ్వవు నువ్వు, అదే నథింగ్. ఆ వర్డ్స్ నా నోటి నుంచి కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు వినరు. మేడం, సోషల్ మీడియాలో మీరు చూసారో లేదో, ఇది ఒకటి ట్రోలింగ్ అవుతుంది. అంటే రాయపాటి అరుణ గారికి ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏదో పదవి ఒకటి ఇవ్వబోతున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ఏమైనా చూసుంటారేమో, బహుశా చూసారా? మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా ఈ పదవి గురించి? కామెంట్లు పెడుతున్నారు సార్, దానికి సంబంధించి ఎలాంటి చర్చలు సంప్రదింపులు ఏమీ లేవు. అంటే ఇట్లా మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోవాలని అడగలేదు. మరి ఈ ప్రపోజల్ అంటే మీరు విన్నారా కనీసం ఇట్లా సోషల్ మీడియా? సేమ్ ఇది మీరు అన్నట్టుగానే వీడియోల కింద పోస్టులు వాళ్ళు వీళ్ళు మాట్లాడడం తప్ప నేను అడగలే. ఈవెన్ నన్ను ప్రొఫైల్ అడిగారు, నామినేటెడ్కి ప్రొఫైల్స్ అన్నారు. ప్రొఫైల్స్లో కూడా నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకొని, అటు టీడీపీ నుంచి కానివ్వండి, ఇటు జనసేన నుంచి కానివ్వండి, టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతవరకు. ప్రజల్లో నేను వెళ్ళినంతగా వెళ్ళకపోయినా కొంత పార్టీలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు పని చేసుకోవడానికి. అట్లాంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తారేమో. నేను ఎందుకు అడగాలి దాని గురించి, మళ్ళీ నేను నెగిటివ్ ఎందుకు అవ్వాలి? ఒకవేళ ఆ పదవి కాకపోయినా మీకు ఇవ్వాలనుకుంటే, ఒకవేళ అంటే మీరు పెట్టిన ప్రపోజల్ ఏంటి, నాకు ఈ పదవి కావాలి అని చెప్పి? అవి లేదండి, అట్లా ఏ పదవి ఇచ్చినా తీసుకుంటారా? ఓకే, బట్ నన్ను అడిగితే నేను ఒక 5 నోటీస్ చేసి పెట్టాను. అందులో ఎస్పెషల్లీ 2 నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి పర్టికులర్గా. వద్దులేండి, ఇప్పుడేం అవసరం లేదు. రేపు పొద్దున మళ్ళీ దాని గురించి ఎవరో పోటీలు పడి గొడవలు అయిపోతాయి అనవసరంగా. ఎవరికి ఇవ్వాలనుకుంటే అది అధిష్టానం నిర్ణయించింది. ఇప్పుడు మనం ఏమి ముందుగానే దాని గురించి ట్యాగ్ లైన్ వేయాల్సిన అవసరం లేదు. నేను ఒక 5 పొజిషన్స్ పెట్టాను. 5లో ఆయన ఏది ఇచ్చినా ఓకే. ఈ 5 ఇవ్వలేకపోతున్నాను, ఇది ఇస్తున్నాను, 6వది ఎక్స్ట్రా వేరేది తీసుకోన్నా ఓకే. బట్ ఏది ఇచ్చినా నేను అది అరుణకి మనం ఇది ఇవ్వడం మూలంగా అరుణ మార్క్ ఏంటో చూపించింది, మన సత్తా ఏంటో చూపించింది అనేలాగా చేస్తానే తప్ప దాన్ని హోదాగా తీసుకోలేదు. నా వల్ల కాదు. అధికార ప్రతినిధి అంటే ఓన్లీ మీడియాకే పరిమితం యాక్చువల్గా. బట్ ఈ 3.5 ఏళ్లలో నేను ఏ రోజు మీడియాకి మాత్రం పరిమితం అనుకుని పనిచేయలే. మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారా? ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పనిచేసా అంతే. ఇంటింటి ప్రచారానికి వెళ్ళానా, వీధి ప్రోగ్రాంలకు వెళ్ళానా, కుల సమీకరణాల మీటింగులకి వెళ్ళానా, కాలేజీలో యూత్ని మొబిలైజ్ చేయడానికి కాలేజ్ పర్మిషన్స్ తీసుకొని పనిచేయడానికి వెళ్ళానా, డోర్ టు డోర్ పాంప్లెట్లు పంచానా, బస్ స్టాండ్లో తిరిగి పాంప్లెట్లు పంచానా, బహిరంగ సభలకు వెళ్ళానా, అసలు 1-2 అని లేదండి. నన్ను ఈ పని చేయలేదు ఈ అమ్మాయి అంటానికి లేకుండా చేశాను. పార్టీలో అన్ని రకాలుగా వర్క్ చేశాను. కాన్స్టిట్యున్సీలో మాత్రమే కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. కాన్స్టిట్యున్సీలో సరిగ్గా చేయలేకపోయాను కానీ ప్రాపర్గా స్థానికంగా ఉన్నటువంటి ఇంటర్నల్ గొడవల వల్ల. బయట మాత్రం అందరూ వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళు కూడా నన్ను అంతే స్థాయిలో ఆదరించి, అరుణ వస్తే జనాలు వస్తారు, అరుణ చెప్తే 4 వింటారు, న్యూట్రల్స్ 4 మారుతాననేటువంటి ఒక మార్కుని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. దానివల్ల పనిచేశాను కాబట్టి చూద్దాం ఆయన ఏమిస్తారో నాకు తెలియదు. ఇవ్వకపోయినా సరే నేను దాని గురించి పట్టించుకోనండి. నాకు ఏదైనా బ్రతుకు తెరువు ఒకటి కొంచెం పర్మనెంట్గా నెలకింత నా కుటుంబానికి ఆదాయం వచ్చేలాగా బ్రతుకు తెరువు చూసుకోవాలని మెయిన్ ఆ ఫోకస్లో ఉన్నాను నేను.
పదవి అనేది నాతో ఏదైనా పని ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ అధికార ప్రతినిధిగా చేస్తున్నది ఇంకో బాధ్యత నాకు అప్పచెప్పాలనుకుంటే పార్టీ అప్పచెప్పిద్ది. అది గవర్నమెంట్కి చేసేదా పార్టీకి చేసేదా అది వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. మేడం ఇప్పుడు రాష్ట్రంలో ఒక 2 రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది, అదే ఎంపీ విజయసాయి రెడ్డి చూసారా మేడం? చూసానులే సార్. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? పర్సనల్ ఇష్యూస్ అవి యాక్చువల్గా మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగి వచ్చింది నీకు. నువ్వు రాళ్ళు వేస్తే రాళ్లే వస్తాయి, పువ్వులు వేస్తే పువ్వులే వస్తాయి. నువ్వు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి బజాట్లో పెట్టింది కాబట్టి ఇవాళ వాళ్ళ వ్యక్తిగత జీవితం కూడా బజాట్లోకి వచ్చింది. కర్మ హిట్ బ్యాక్ అని, అంతే తప్ప మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని మేడం అంతా వైసీపీలో ఉన్న వాళ్ళే ఈ రకమైనటువంటి అక్రమ సంబంధాలు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఎందుకని? అంటే ఏ పార్టీలో, అంటే మిగతా పార్టీలో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ పార్టీలో గోరంట్ల మాధవ్ కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా అయినా అధికార విచ్చలవిడతనం అంటారు, ఐడియా ఉందా? అది వాళ్ళు చేసింది. ఇప్పుడు చేసే తప్పు కూడా మేము అధికారంలో ఉన్నాము ఏమైద్దిలే మాకన్నా విచ్చలవిడితో చేసుకున్నారు. అన్ని సందర్భాలు ఒకలా ఉండవు ఎవరికి కూడా, అన్ని రోజులు ఒకలా ఉండవు ఎవరికి కూడా. ఇవాళ పడ్డోళ్ళు రేపు పైన ఉంటారు, ఇవాళ పైన వాళ్ళు రేపు కింద పడతారు. వైసీపీ పైన ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా చేసింది ఏ విషయమైనా సరే, దానికి పర్యవసానమే ఇవాళ ఈ పరిస్థితి. ఒక ఎంపీ స్థాయిలో ఉండి అట్లాంటి కాల్స్ మాట్లాడడం, అతను పర్సనల్గా ఎవరైనా రిలేషన్ ఉంటే పర్సనల్గా మీట్ అవ్వచ్చు, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, అయ్యి నథింగ్. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు మేము ఇన్వాల్వ్ అవ్వం, మాకు సంబంధం లేదు. రాజకీయాలకి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. మేము ఈ నినాదం 100%. కానీ ఇది వైసీపీ వాళ్ళు ఇది రాజకీయ కోణంలో కుట్ర చేశారు. ఆమెకు ఆల్రెడీ 2వ భర్త ఉన్నాడని చెప్పి ఆ ఫొటోస్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు చాలామంది పోస్ట్ చేశారు. కావాలని అంటే వేరే వాళ్ళతో అయినా పోనీ అంటగట్టు వచ్చామో కానీ ఆయన పెద్ద ఆయన వయసు ఏంటి, ఈమె వయసు ఏంటి, ఆయన చూస్తేనేమో 70కి రీచ్ అవుతున్నారు, ఈమెమో ఒక 38, 39 ఏజ్లో ఉంది, ఎలా ఇది సాధ్యం అవుతుందని ఒక సోషల్ మీడియాలో ఒకటి పోస్టులు అయితే పెడుతున్నారండి. ఒక రాంబాబు వయసు ఎంత ఉండిద్దండి? 60 ఉండొచ్చు. అవంతి శ్రీనివాస్ వయసు ఎంత ఉండిద్ది? 60 ఉండొచ్చు. మరి వాళ్ళిద్దరు చేసి మనం కళ్ళారా చూసాం కదండి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి నాకు 60 ఉన్నాయంటే వయసు అక్కడ క్యాలిక్యులేషన్ కాదని వాళ్ళిద్దరి విషయంలో అర్థమైపోయింది కదా. ఆయన వ్యక్తిగత జీవితం మనకు సంబంధం లేదు, నిజంగానే జరిగిందా లేదని మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయి భర్త బయటకు వచ్చి నాకు లీగల్గా నాకు దీని నుంచి క్లారిటీ కావాలి, ఆ బాబు నా బాబా కాదా అన్నది అనేది అడిగాడు. నిజంగానే నీవేం తప్పు చెయ్యకపోతే అతను కోర్టు కేసాడు కదా, పోయి ఆ టెస్టులు చేయించేసుకుని రిపోర్ట్ పడేసి అతను మొహాన, తర్వాత అతనే సారీ చెప్తా అన్నాడు. అతనే సారీ చెప్పి బయటికి వెళ్ళిపోతా అన్నాడు. ఆ పని చేసేసుకోండి, మాకు సంబంధం లేదు ఆ విషయం, మేము బయటికి తేలా. ఎవడైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు బయటికి తెచ్చాడు, నువ్వు అతనికి సమాధానం చెప్పుకోవాలి. అతను వేసిన కేసుకి లీగల్గా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. మాకు అవసరం లేదు. ఇవాళ మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు గతంలో మా జీవితాలను తీసుకొచ్చి బజాట్లో పెట్టి మాట్లాడాలని ప్రయత్నం చేసావు. ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు మాట్లాడించిన మీడియా ఇప్పుడు మాతో కూడా మాట్లాడిస్తుంది, అంతే. మేము మాట్లాడట్లా. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి విజయసాయి రెడ్డి గారి యొక్క వ్యక్తిగత జీవితం, లేదంటే ఆ అమ్మాయి ఎవరు శాంతి అని ఉంది, ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం మాకు ఎవరికి అవసరం లేదు. ఆడపిల్లలు సహజంగా సొసైటీలో ఉంటే ఎట్లాంటి వేధింపులు ఉంటాయో మాకు తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.